హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన ఛానల్లో బూందీ లడ్డూను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ టిప్స్ని పాటించి చేస్తే కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు. టిప్స్తో సహా తయారీ విధానం చూద్దాం పదండి. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. తర్వాత పించ్ బేకింగ్ సోడా వేయండి, కాస్త కొద్దిగా. తర్వాత పిండిని కలుపుకోవడానికి నీళ్ళని తీసుకోవాలి. అయితే నేను ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని తీసుకున్నాను. నాకు 1/2 కప్పు వరకు వాటర్ సరిపోయింది. నేను చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ పిండి ఇలా వస్తుంది. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు వాటర్ వేసి కలిపినప్పుడు కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. నేను 1/3 కప్పు వరకు వాటర్ తీసుకుంటే 1/2 కప్పు వరకు వాటర్ మిగిలింది. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోండి. బూందీని తయారు చేయడానికి ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ చేయండి. ఆయిల్ చాలా హీట్గా ఉండాలి. ఇలాంటి బౌల్నైనా మీరు బూందీ కోసం వాడచ్చు, లేదంటే చిల్లులున్న గరిటైనా వాడచ్చు. నూనె చాలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బూందీ వేయగానే పైకి లేస్తుంది. ఇలా కాలిన తర్వాత ఒక 20 to 30 సెకండ్స్ కాలితే సరిపోతుంది. ఇలా కాలిన బూందీని వేరొక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. బూందీ ఎక్కువగా వేయించకూడదు. వేయిస్తే పాకంని పీల్చుకోదు, లడ్డు కట్టేటప్పుడు సరిగ్గా రాదు. ఇలా కాస్త పచ్చిగా ఉన్నప్పుడే మెత్తగా ఉంటుంది. దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే మిగతా శనగపిండిని అంతటిని బూందీలాగా వేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఒకవేళ బూందీ అనేది ఎర్రగా కాలితే లడ్డు అనేది పర్ఫెక్ట్గా రాదు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మీరు మొత్తం బూందీని తయారు చేసుకున్న తర్వాత ఒక సగం బూందీ వరకు తీసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని ఈ మొత్తాన్ని షుగర్ సిరప్లో వేయండి. అలా వేయడం వలన అది పాకాన్ని కంప్లీట్గా పీల్చుకొని మీకు పర్ఫెక్ట్ లడ్డు అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు లడ్డు చేయడానికి ఎంత సైజు బూందీ కావాలో అంత హోల్స్ ఉన్న బూందీ గరిటెను కానీ బౌల్ని కానీ తీసుకోండి. అంతే సైజులో మీకు లడ్డు అనేది వస్తుంది. నేను ఈ సైజులో ఉండే బౌల్ని తీసుకొని బూందీ చేస్తున్నాను. ఇది కాస్త పెద్దగా ఉంది. ఇంకాస్త చిన్నగా కావాలనుకుంటే చిన్న హోల్స్ ఉన్న బౌల్ని కానీ గరిటెను కానీ తీసుకొని బూందీని తయారు చేసుకోండి. ఇలాగే బూందీని అంతటిని తయారు చేసుకోండి. ఈ బూందీ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఆ బూందీని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. బౌల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి. ఇది లడ్డు కట్టేటప్పుడు బూందీలో యాడ్ చేసుకోవడానికి. డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బౌల్లో షుగర్ సిరప్ కోసం షుగర్ని యాడ్ చేయండి. ఇది మనం ఏ బౌల్తో అయితే శనగపిండి తీసుకుంటామో అదే బౌల్తో 3వ వంతు షుగర్ని యాడ్ చేశాను. తర్వాత 1/2 కప్పు వరకు అదే బౌల్తో 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ అనేది తీగ పాకం వస్తే సరిపోతుంది. బూందీ లడ్డూని తయారు చేసేటప్పుడు లడ్డు అనేది పర్ఫెక్ట్గా రావాలంటే షుగర్ సిరప్ అనేది కరెక్ట్గా తీగ పాకంలో తీయాలి. తీగ పాకంలో కరెక్ట్గా తీసిన తర్వాతే మనం బూందీని యాడ్ చేయాలి. ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేశాను. 5 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత షుగర్ సిరప్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను. చూడండి, చూపిస్తున్నాను. తీగ పాకం వచ్చింది. ఇలా కాస్త తీగలాగా అంటుకోవాలి మనకి. తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసి బూందీ అంతటిని అందులో వేసుకొని కలుపుకోండి. బూందీని కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలుపుకోండి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి. ఒక 30 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. చూడండి, బూందీ అనేది పాకాన్ని మొత్తాన్ని పీల్చుకుంది, డ్రై అయిపోయింది. ఇప్పుడు మనకు లడ్డు చేయడానికి కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు పాకాన్ని సరిగ్గా పట్టలేకపోతే ఈ బూందీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో అది మరగనివ్వండి.
అలా మరగనిస్తే ఆ బూందీ అంతా షుగర్ సిరప్ని పీల్చుకొని లడ్డు అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి లడ్డు అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, బూందీ తెలుస్తుంది మనకి. నేను లడ్డు చిన్నగా చేస్తున్నాను. మీకు కావాల్సిన సైజులో లడ్డూను చేసుకోండి. ఈ టిప్స్‌ని ఫాలో అవుతూ మీరు లడ్డు చేస్తే పర్ఫెక్ట్ లడ్డు అనేది మీరు చేయగలుగుతారు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఇలా నేను చెప్పిన కొలతలతో తయారు చేసి ఒకసారి చూడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఒక కప్పు అంటే పావు కేజీ ఉంటుందండి. పావు కప్పు శనగపిండికి నాకు ఇంత సైజు 20 లడ్డూలు వచ్చాయి. మీరు ఎలాంటి ఫెస్టివల్స్‌కైనా ఇలా లడ్డూలు చేసుకోండి. చాలా బాగుంటాయి. నా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.